హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి ఎగ్ ఇగురు ఫ్రెండ్స్. ఎగ్ ఇగురు ఎలా చేయాలో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను ఒక 5 or 6 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా కట్ చేసి పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. దానికోసం అయితే నేను స్టవ్ ముట్టిస్తున్నానండి. స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకోవాలి. దానికోసం అయితే 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దానికోసం అయితే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ మెంతులు. నేను మెంతులు ప్రతి ఒక్క దాంట్లో వేస్తానండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు షుగర్ రాకుండా చాలా బెనిఫిట్గా ఉంటాయి. దానికోసం అయితే జీలకర్ర మెంతులు కొంచెం దూరగా డీప్ ఫ్రై అయ్యాక ఈ ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. ఇవి చిన్నగా కలుపుకోవాలి. ఇవి దూరగా మనకు మగ్గాలంటే ఒక చిన్న చిట్కా, కొంచెం సాల్ట్, చిన్న అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. కొంచెం పసుపు, ఒక టీ స్పూను, తర్వాత ఇంగు వేసుకోవాలండి కొంచెం. తర్వాత కలుపుకోవాలండి. చిన్న బౌల్ తీసుకొని 4 వెల్లుల్లి తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ కారం వేసి దంచి పెట్టుకుంటున్నానండి. అందులోకి వెల్లుల్లి కారం వేసాను, మీకు తెలుసు. ఇలా మెల్లగా దంచి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 ఎగ్స్ బాయిల్డ్ చేసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకోవాలి. ఇట్లా మెల్లగా దూరగా ఎగ్స్ కూడా బాయిల్డ్ అయితేనే కూర చాలా బాగుంటుంది మీకు. ఈ వెల్లుల్లి కారం దంచి పెట్టుకుని కదండి, ఇవి చిన్నగా వేసుకొని ఎగ్స్ మాత్రం విరగకుండా మెల్లగా కలుపుకోవాలండి. ఈ చింతపండు రసం నానబెట్టుకున్నాం కదండి, ఈ చింతపండు రసం వేసుకోవాలి. లైట్ బాగా ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి, అది కొంచెం కొత్తిమీరతో అది బాగా బాయిల్డ్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. నేను కూడా ఈ ఎగ్ పులుసులో సాంబార్ పౌడర్ వేస్తానండి. ఇది మీ ఆప్షన్, మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, కర్రీ అయిపోయింది. మసాలాతో గార్నిష్ చేసుకోవడమే. మీకు కూడా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఈ ఎగ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కర్రీ రోటీలోకి, అన్నంలోకి చాలా దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.